అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి. ఎప్పటి నుంచో సినిమాల మీద వీడియో రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వచ్చి అట్లా పోస్ట్‌పోన్ అవుతుంది. కానీ నా ఈ రివ్యూస్ 'రుద్రమదేవి' నుంచి మొదలుపెట్టడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సినిమా విషయానికి వస్తే ఎన్నో రోజులుగా పోస్ట్‌పోన్ అవుతూ చివరికి ఈరోజు రిలీజ్ అయింది 'రుద్రమదేవి'. ఒక తెలుగువాడిగా ఈ సినిమా మన తెలుగులో రిలీజ్ అవ్వడం నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం. దీని తర్వాత నేను చాలా రివ్యూస్ చేస్తానండి. బట్ ఇందులో కూడా నేను స్టోరీ గురించి కానీ నెగటివ్స్ గురించి కానీ నేను చెప్పను. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి నెగటివ్స్ చెప్పేంత పెద్దవాళ్ళం మనం కాదన్నది నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు, మనము చెప్పడానికి లేదు. బట్ మైల్డ్గా చిన్న ఎర్రర్స్ అయితే చెప్పేంత నాలెడ్జ్ నాకు ఉందని నేను అనుకుంటున్నాను, అంతే. ఇంకా ఈ సినిమా గురించి వస్తే తనకున్న డబ్బులన్నింటినీ కూడా ఈ సినిమాకి పణంగా పెట్టాడు గుణశేఖర్ గారు అని చెప్తున్నారు. చాలా మనం చూస్తుంటాం కూడా. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మనం ఒక లెజెండ్ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఆయన మన ఇళయరాజా గారు. ఆయన మ్యూజిక్ గురించి కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కానీ, ఆర్ఆర్ గురించి కానీ మనం పుట్టక ముందు నుంచి ఆయన సినిమాలో వర్క్ చేస్తున్నారు. సో అది చెప్పేంత స్టేటస్ అయితే మనకు లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు గట్టిగా చెప్పచ్చు, ఈ సినిమా చేసేంత ధైర్యం మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క అనుష్కకి మాత్రమే ఉందండి. అనుష్క గారు ఈ సినిమా తర్వాత హీరోయిన్స్లో సౌత్ ఇండియాలో ఆమె ఒక సూపర్ స్టార్ అయిపోవచ్చు షూర్గా. చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. నేను చెప్పేది హీరోయిన్లలో అండి. ఆమెకి చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆమెకి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ గురించి మనం రెండోసారి సినిమా చూడొచ్చండి. ఆయన తెలంగాణ యాస కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ కూడా ఈ సూపర్ సింప్లీ రాకింగ్ అనమాట. చాలా అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆయనది అల్లు అర్జున్ గారిది ఇంకొక 3-4 సీన్లు పెట్టుంటే సినిమా ఎక్కడికే వెళ్ళేది. బట్ గుణశేఖర్ గారికి తెలిసినందుకు మనకు తెలియదు కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ రానా గారి క్యారెక్టరు ఒక పక్కన కొంచెం లవ్ యాంగిల్ పెట్టారు రానా గారికి. ఈ సినిమాలో అనుష్క తర్వాత అంత లెంత్ క్యారెక్టర్ ఉన్నది రానా గారికే. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన కూడా జస్టిస్ చేశారు సినిమాకి. ఇంకా ఈ 3D ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఒక 2-3 సీన్స్లో గుణశేఖర్ గారి టీమ్ సింప్లీ రాకింగ్ అండి. మొత్తానికి సినిమా అయితే ప్రతి ఒక్కరు తెలుగు భాషకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా థియేటర్లో చూడాలి. 3D ఎఫెక్ట్స్ అనే కాదండి, అన్ని చోట్ల 3D ఎఫెక్ట్స్ అవైలబుల్ లేవు. 3D ఎఫెక్ట్స్ గురించి కాదు, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కష్టం అన్నది స్క్రీన్లో ప్రతి ఫ్రేమ్లో కూడా కనబడుతుందండి. అది మనము ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి డైరెక్టర్స్ని కానీ, ఇలాంటి సినిమాలను కానీ మన తెలుగులో ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మన తెలుగు సినిమా మిగతా ఇండస్ట్రీస్కి పోటీగా వెళ్తుంది. సినిమాలో 3D ఎఫెక్ట్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, కొంచెం లిటిల్ బిట్ ల్యాగింగ్ ఉన్న మాట అయితే వాస్తవం. ఫ్లాస్ ఉన్నాయి ఫిలింలో, బట్ ఓకే, ఈ ఉన్న పాజిటివ్స్ ఫ్లాస్ని కవర్ చేసేసిందని నేను చెప్పగలను. ఇంకా రిమైనింగ్ మ్యూజిక్ పరంగా కానీ, ఆర్ఆర్ పరంగా కానీ, సెట్టింగ్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా టాప్ నాచ్ అండి. టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే, చివరిగా ఒక మాట చెప్పాలంటే, ఇదేదో కల్పించుకున్న కథో లేకపోతే ఒక హీరో గురించి క్రియేట్ చేసుకున్న కథో కాదండి. హిస్టరీని మనం బాగుందని కానీ బాగాలేదని కానీ చెప్పడానికి మనం సరిపోం. సో ఒక హిస్టరీని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ ఈ సినిమాని తప్పకుండా చూడాలి, చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.